బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు సమతానగర్లో ఘర్షణ ఘటనలో పోలీసుల దర్యాప్తు. పలువురిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. టీడీపీ వైసీపీకి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే బాలినేని ఆందోళన. ఒంగోలు వన్ టౌన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాలినేని. కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలినేని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి. తరంగిణి, గురువారం సాయంత్రం సమతానగర్లో వాలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు కావ్య వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వాలంటీర్లని ఫోటోలు తీసేందుకు ప్రభావతి అనే ఇంటి యజమాని ప్రయత్నించడంతో అక్కడ గొడవ చెలరేగింది. ఈ గొడవలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆ టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేసిన తర్వాత వాళ్ళందరూ గాయపడినటువంటి టీడీపీ కార్యకర్తలని చూడడానికి రిమ్స్ దగ్గరికి చేరుకున్నారు. టీడీపీ దామచల్ల జనార్దన్ టీడీపీ అభ్యర్థి కాబట్టి అతని ఆధ్వర్యంలో అందరూ అక్కడికి చేరుకున్నారు. రిమ్స్ దగ్గర కూడా అక్కడ గొడవ అయింది. ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు వన్ టౌన్ స్టేషన్ లో 60 మంది పైన కేసులు నమోదు చేసి వాళ్ళలో కొంతమంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారని చెప్పేసి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి వన్ టౌన్ స్టేషన్ కి చేరుకొని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి వన్ టౌన్ స్టేషన్ వద్ద ఉన్నాడు. తరంగిణి. ఓకే సాయిరామ్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? తాజా పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తతగానే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి లోపల సిఐతో కూర్చొని మాట్లాడుతున్నాడు. బయట వైసీపీ కార్యకర్తలందరూ అక్కడికి చేరుకొని తమ వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించడం పోలీసులు మాత్రం అక్కడ చేరుకోకుండా అడ్డుకున్నారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తరంగిణి. ఓకే సాయిరామ్, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కదా, ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? టీడీపీ వాళ్ళు నిన్న ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఇక్కడ ఒంగోలులో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం మీద ఆ తర్వాత పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ కార్యకర్తల మీద అట్రాసిటీ కేసులు నమోదు చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ.